ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, ఈరోజు మనం మాలాధారణ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా ఆశీర్వాదంతో, బాబా గారు ఇచ్చినటువంటి స్ఫురణతో. ఈరోజు కార్తీక మాసం రాగానే ఎక్కడ చూసినా అనేక రకాలైన మాలలు వేసుకుని భక్తులు మనకు కనిపిస్తుంటారు. ఈ మాలాధారణ కూడా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఎక్కువగా వీటిని ఆచరిస్తూ ఉంటారనే ఒక నానుడి ఉంది, ప్రచారం ఉంది. అయ్యప్ప స్వామి మొట్టమొదట ఈ సమాజంలో మాలాధారణ అనేది అయ్యప్ప స్వామి మాలాధారణతో మొదలైంది. దేవుడి పేరు మీద మాల సృష్టించబడింది అయ్యప్ప స్వామి పేరు మీద. అది స్వామివారి ఆదేశానుసారంగా భక్తులకు అది లభించిందని విశ్వాసం ఉన్నవాళ్ళు ఉంటారు. మరికొంతమంది హిందూ సమాజాన్ని రక్షించటానికి, హిందూ సమాజాన్ని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించటానికి కొంతమంది ఋషులు ఈ మాలాధారణ నియమాలను సృష్టించారని కొంతమంది చెప్తారు. సరే, మాలాధారణ ఏ కారణం మీద సృష్టించినా లేదా స్వామివారు ఆదేశించినా దాని ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా గొప్పగా ఉంటుంది. అది మనం అంగీకరించి తీరాలి. అయ్యప్ప స్వామి మాలాధారణ బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత చాలామంది దేవతల పేరు మీద మాలాధారణలు ప్రారంభించబడ్డాయి. అయ్యప్ప స్వామి మాలాధారణ మాత్రం అయ్యప్ప స్వామి వారే విధించినటువంటి నియమాలతో కూడిన మాలాధారణ అంటారు. కానీ మిగతా దేవతలకు అలా కాదు. అందరికీ తెలుసు ఆ విషయం. ఆంజనేయ స్వామి వారి మాల ఉంటుంది, కనకదుర్గ అమ్మవారి మాల ఉంటుంది, వెంకటేశ్వర స్వామి వారి మాల ఉంటుంది, శివమాలలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొందరు వ్యక్తులు సృష్టించినవి. అయ్యప్ప స్వామి మాలాధారణను చూసుకొని అదే నియమాలతోటి తమ ఇష్టదైవాల పేరు మీద మాలాధారణలను సృష్టించారు కొంతమంది భక్తులు. ఎవరు సృష్టించినా, ఏ దేవత పేరు మీద సృష్టించినా ఆ మాలాధారణ సమయంలో మాల వేసుకున్నటువంటి వారు భక్తి ప్రపత్తులతో తమ ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటారు. కొన్ని నియమాలతోటి జీవితాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తారు. అంతవరకు లేని ఒక పవిత్రమైనటువంటి భావనలతో జీవించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ మాలాధారణ వల్ల ప్రతి వ్యక్తి కూడా అంతో ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతాడు, భౌతిక ప్రయోజనాన్ని పొందుతాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే రాను రాను ఆ మాలాధారణల యొక్క పవిత్రత కానీ, నియమావళి కానీ తగ్గుతూ వస్తున్న విషయం అందరికీ తెలుసు. కారణం, అయ్యప్ప స్వామి మాలాధారణ చాలా కఠిన నియమాలతో కూడి ఉండేది ఒకప్పుడు. ఈ పరిగెత్తే ప్రపంచంలో ఆ మాలాధారణ నియమాలను పాటించటం కష్టసాధ్యం అయ్యేసరికి సరే ఎంతవరకు వీలైతే అంతవరకే ఆచరిస్తూ ఉండటం వల్ల కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో గురుస్వాములు కావచ్చు, లేదా ఇతర సామాజిక పెద్దలు కావచ్చు, భక్తులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, ప్రబోధకులు కావచ్చు, మాల నియమాలను కొద్దిగా సడలించుకుంటూ రావడం జరిగింది. ఉన్న సమాజ పరిస్థితుల అనుసరించి, వ్యక్తుల యొక్క జీవన శైలిని అనుసరించి చాలా పరిగెత్తే ప్రపంచంలో ఉన్నాం. శ్రీ సాయి సచ్చరిత్ర ప్రారంభంలో కుమారి మణి అమ్మ చెప్పినట్టుగా కుదురుగా కూర్చొని కూడుగూడా తినడానికి అవకాశం లేని ఈ ప్రపంచంలో భగవంతుడి కోసం 1 గంట కేటాయించి శ్రద్ధాభక్తులతో పూజ చేసేవాళ్ళు ఎవరున్నారు, ఎక్కడున్నారు? అది కుదురుతుందా?
అందుకనే ఆ నియమాలతోటి స్నాన సంధ్యలు చేసుకొని శ్రద్ధాభక్తులతో పూజా వస్తువులన్నీ సమకూర్చుకొని పూజ చేయడం అనేది రోజుల కష్టం కాబట్టి ఎక్కడైనా భగవంతుడితో అనుసంధానం చేయగలిగినది ఏమిటి అంటే సద్గ్రంథ పఠనం. బస్సులో పోతూ చదువుకోవచ్చు, కారులో పోతూ చదువుకోవచ్చు, ఉద్యోగం చేస్తున్న సమయంలో కొంత టైం దొరికితే బుక్ తీసుకొని చదువుకోవచ్చు. ఇలా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా పారాయణం చేసుకునే అవకాశం ఉన్నది ఒక సద్గ్రంథ పఠనం. కాబట్టి ఈ సచ్చరిత్ర అనే గ్రంథాన్ని పారాయణం చేయడం ద్వారా బాబాగారికి దగ్గర అవుతాం, భగవతత్వానికి దగ్గర అవుతాం, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆధ్యాత్మిక జీవితం యొక్క విలువ తెలుస్తుంది. ఏదైనా ముందు తెలిస్తే తర్వాత మనకు ఎంత బిజీగా ఉన్నా దాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. దాని విలువ తెలియాలి ఫస్ట్. చూడండి, ఒక వజ్రం మనకు దొరికిందంటే లేదా ఒక బంగారం దొరికిందంటే ఎన్ని పనులున్నా కానీ దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుని ఏర్పాట్లు చేసుకుంటాం. మన దగ్గర అవకాశం ఉన్నా లేకపోయినా దాన్ని జాగ్రత్తగా పెట్టాలి అనే దానికి కావాల్సినవి అన్నీ తీసుకుంటాం. అది విలువైంది కాబట్టి. ఒకటికి రోజుకు పైసలు చూసుకుంటాం, బ్యాంకులో పెట్టినా నెలకోసారి పోయి చూసుకుంటాం, టైం ఉన్నా లేకున్నా సరే. అలాగే ఏదైనా ఒక స్థలం కొన్నామంటే ఆ స్థలం చాలా దూరంలో ఉన్నా సరే ఆ స్థలం ఉందా పోయిందా ఏమైంది ఏంటి అని తెలుసుకోవడానికి ఎంత బిజీగా ఉన్నా వెళ్తాం. అలాగే మనకు ఇష్టమైంది టీవీ ఉందనుకోండి, ఎంత బిజీగా ఉన్నా అర్ధరాత్రి వచ్చినా సరే కాసేపు టీవీ పెట్టుకొని చూసి ఆనందిస్తాం. ఎంత బిజీగా ఉన్నా సరే సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని టైం దొరికినప్పుడల్లా దాన్ని ఆన్ చేసుకొని మనకి ఇష్టమైన ప్రోగ్రామ్స్ ఏముంటే చూసుకుంటాం. అంటే ఇష్టమైనవి విలువైనవి ఎంత బిజీగా ఉన్నా కానీ చూసుకుంటాడు మనిషి. భగవంతుడు అంత ఇష్టమైన వాడు కాకపోవచ్చు, అంత విలువైన వాడు అని తెలియకపోవచ్చు. కాబట్టి ఆయనకు మాత్రం ఏదైనా సమయం కేటాయించాలంటే బిజీగా ఉన్నామండి, టైం లేదండి అనేస్తాడు అందరూ, ఎవరైనా సరే. కాబట్టి ఈ మాలాధారణ సమయంలో కూడా ఈ పరిగెడుతున్న ప్రపంచంలో బిజీ లైఫ్లో ఉన్నవాళ్ళు కూడా మాల వేసుకోవాలి అంటే కొంత సడలించాలి నియమాలని కొంతమంది పెద్దలు ఆ నియమాలను కొద్దిగా వాళ్ళు సడలించారా లేకపోతే మాల వేసుకున్న వాళ్ళే సడలించుకొని వాళ్ళ జీవనశైలి ఎలా ఉంటే అలా జీవించుకుంటూ మాలాధారణ చేసుకుంటూ వెళ్తున్నారా అనేది రెండు జరిగి ఉండొచ్చు. ఒక గురుస్వామి దగ్గరికి వచ్చి, స్వామి నేను ఇలా బిజీగా ఉంటాను కానీ మాల వేసుకోవాలని శ్రద్ధ ఉంది, ఈ నియమాలని పాటించలేను, వేసుకోవచ్చు అంటే పర్లేదు నాయన వేసుకో, వీలున్నంత వరకే చేసుకుందు కానీ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీలున్నంత వరకు చేసుకున్నా అతను అంతో ఎంతో భగవతత్వానికి దగ్గర అవుతాడని చెప్పచ్చు, తప్పులేదు. అది కాస్త బాగా డైల్యూట్ అయిపోయి ఇప్పుడు ఏ నియమాలు లేని స్థితిగా ఎలా ఉంటే అలా, అంటే మాల వేసుకోకముందు మనం ఎలా ఉన్నామో జీవన విధానం మాల వేసుకున్న తర్వాత కూడా అదే జీవన విధానం కొనసాగుతుందే తప్ప మాల వేసుకున్న దగ్గర నుంచి జీవన విధానంలో మార్పులు అనేవి పెద్దగా రావట్లేదు అనేది మనందరికీ తెలుసు. బహుశా తెల్లవారుజామున లేచి చల్లనీళ్ళ స్నానం చేయొచ్చు, కొంతమంది ఆ చల్లనీళ్ళ స్నానం పడని వాళ్ళు వేడి నీళ్ళ స్నానం కూడా చేయొచ్చు, నల్ల వస్త్రాలు ధరించవచ్చు లేదా ఆ మాలకు తగిన వస్త్రాలు ధరించవచ్చు. అయ్యప్ప మాలలైతే ఖచ్చితంగా భజన కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ ఉంటారు, అది కూడా జరగవచ్చు. ఖచ్చితంగా అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళవచ్చు. ఈ 41 రోజులు కూడా దాన్ని మళ్ళీ అర్ధమండలం అలా ఉండొచ్చు. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి కఠిన నియమాలు అంటే ఖచ్చితంగా అయ్యప్ప స్వాములు ఇంట్లో ఉండకూడదు, బయటనే భోంచేయాలి, బయటనే భోజనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఇంటికి ఏదో ఒక టైంలో వచ్చిపోవచ్చు. ఇంటి అవసరాలు, సతీమణి భార్య యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఏమైనా అవసరాలు ఉంటే ఆ అవసరాలు తీర్చి వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి మళ్ళీ ఆ అయ్యప్ప మాలధారణ వేసిన వాళ్ళు ఉండే ఏ మందిరంలోనూ ఇంకెక్కడో ఉంటూ అక్కడే 41 రోజులు గడపడం, ఇలాంటి నియమాలు పాటిస్తున్న వాళ్ళు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పాలి. అంటే కుటుంబాన్ని విడిచి 41 రోజులు దూరంగా జీవించే నియమాన్ని పాటిస్తున్నారంటే అది మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. అయితే కొంతమంది ఇంట్లోనే ఉంటూ ఇంటి వ్యవహారాలు చూసుకుంటూ మామూలుగానే వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, అదేం తప్పేం కాదు.
అయితే ఈ పనులు చేసుకుంటూ ఇంట్లోనే ఉండడం తప్పు కాదు, ఆ ఇంటిని వదిలేసి దూరంగా నియమనిష్టలతో ఉండడము తప్పు కాదు. ఉండగలిగిన వాళ్ళు అలా ఉండొచ్చు, ఉండలేని వాళ్ళు ఇంటి అవసరాలు, ఇంట్లో తన అవసరం ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండి చేసుకోవడం కూడా తప్పు కాదు. మనం ఎక్కడ ఉన్నాం అనేది ముఖ్యం కాదు, మన మనసు ఎక్కడ ఉంది అనేది ముఖ్యం. మనం ఇంట్లో ఉన్నా వేరే చోట ఉన్నా మనసు మాత్రం మాలాధారణ సంబంధించిన దైవంతో అనుసంధానమై ఉండాలి. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆ మాలాధారణ సంబంధించిన నియమాలు ఏమి ఉన్నాయో వాటిని పాటిస్తూ జీవించడం ముఖ్యం. ఎక్కువగా చెప్పబోయేది ఏమిటంటే, మాలాధారణ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆ 41 రోజులు భగవంతుని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించటం ఒకటి. దాని ద్వారా భగవంతుని సేవలో ఉన్నటువంటి ఆనందాన్ని తాను అనుభవించాలి. భగవంతుని సేవలో ఉన్నటువంటి, పూజలో ఉన్నటువంటి, భక్తిలో ఉన్నటువంటి ఆనందాన్ని తాను అనుభవించాలి, అనుభూతి చెందాలి. అనుభూతి ఎప్పుడు వస్తుందంటే, బాబా చెప్పినట్టుగా శ్రద్ధాభక్తులతో ఏకాగ్రతతో నువ్వు ఆ భగవంతుణ్ణి కీర్తించినప్పుడు, ధ్యానించినప్పుడు, పూజించినప్పుడు, ప్రపంచాన్ని మర్చిపోయి, ఇంటిని మర్చిపోయి, నీ శరీరాన్ని కూడా మర్చిపోయి, ఆడ భగవంతుడు నీ మనసు, అంతే, ఆయన మీదే నీ మనసు, నీ ఇష్టదైవం మీదే నీ మనసు. అలా ఉన్నప్పుడు నీకు ఆ యొక్క అనుభూతి లభిస్తుంది. ఆ అనుభూతి లభించినప్పుడు, అందులో ఉన్న ఆనందాన్ని నువ్వు అనుభవించినప్పుడు, మాలాధారణ తీసివేసిన తర్వాత కూడా మాల వేసుకున్నప్పుడు ఎంత శ్రద్ధాభక్తులతో భగవంతుని పూజించావో, సేవించావో, అంతే శ్రద్ధాభక్తులతో నువ్వు పూజ చేయటానికి నిశ్చయించుకుంటావు, దాన్ని కొనసాగిస్తావు. అలా చేయడం ద్వారా నువ్వు శాశ్వత భక్తుడిగా మారిపోతావు. శాశ్వతంగా భగవదనుభూతిని పొందుతూ జీవిస్తూ ఉంటావు. ఎప్పుడైతే నీవు భగవంతుని సేవలో, పూజలో ఆనందాన్ని అనుభవిస్తావో, ఆ యొక్క అనుభూతి నిన్ను భక్తుడిగా మారుస్తుంది. రోజు నువ్వు ఆ పూజా కార్యక్రమాన్ని శ్రద్ధాభక్తులతో చేస్తావు. ఇదొక అలవాటు అవుతుంది నీకు. 41 రోజుల తర్వాత అయ్యిందా, ఆ 41 రోజులు నువ్వు వేసుకున్న మాలాధారణ ప్రకారంగా ఆ ఇష్టదైవాన్ని నువ్వు ఏ విధంగా అయితే పూజించావో శ్రద్ధాభక్తులతో, ఆ పూజను కొనసాగిస్తున్నావా మాల తీసిన తర్వాత కూడా, అది చూసుకోవాలి. అది జరిగితేనే నీ మాలాధారణ సక్సెస్ అయినట్టు, నీ మాలాధారణ ప్రయోజనం నీకు లభించినట్టు, లేకపోతే లేదు. ఇది ఒక ప్రయోజనం, భగవంతుని యందు భక్తి. ఆ తర్వాత తెల్లవారుజాముననే 4 గంటలకు 5 గంటలకు లేచి చల్లనీళ్ళ స్నానం చేయడం ద్వారా ఆ బ్రహ్మ ముహూర్తంలో నీ శరీరం మీద చల్లనీళ్ళు పడ్డప్పుడు ఆ చల్లదనం, బయట ఉన్నటువంటి ఈ చల్లదనం శరీరానికి తగిలినప్పుడు చల్లదనంలో నుంచి వచ్చే ఒక వెచ్చదనం, ఆ వెచ్చదనానికి సంబంధించినటువంటి ఒక దివ్యమైనటువంటి అనుభూతి, ఆ శరీర భావంతో, ఆ మానసిక భావంతో భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఆ భక్తి అనేది ద్విగుణీకృతమవుతుంది, దివ్యానందాన్ని కలిగిస్తుంది. ఒక్క తెల్లవారుజామున 6 గంటల్లోగా చేసే స్నానం, ఆ స్నానం తర్వాత చేసే పూజ మాత్రమే నీకు దివ్యానందాన్ని ప్రసాదిస్తుంది. 7 గంటలు దాటిన తర్వాత, 6 దాటిన తర్వాతనే చాలా వరకు తగ్గిపోతుంది. 7 గంటలు దాటిన తర్వాత ఇక గంటకి ఆ దివ్యానుభూతి కనుమరుగైపోతుంది. 8 దాటితే ఇంకేముండదు. కనుక బ్రహ్మముహూర్తంలో చేసే స్నానం, బ్రహ్మముహూర్తంలో చేసే పూజ మాత్రమే దివ్యానందాన్ని ఇస్తుంది. అందుకనే మాలాధారణ సమయంలో తెల్లవారుజామున లేచి చల్లనీళ్ళ స్నానం చేసి భగవంతుని ఆరాధన పెట్టారు. కాబట్టి ఈ నియమాన్ని నువ్వు కొనసాగించగలుగుతున్నావా? తర్వాత కూడా ఆ దివ్యానుభూతిని నువ్వు మాల వేసుకున్నప్పుడు నువ్వు ఆ దివ్యానుభూతిని అనుభవిస్తే, మాల తీసిన తర్వాత కూడా ఆ దివ్యానుభూతి కోసం నీ మనసు తాపత్రయపడుతుంది. మాల వేసుకున్నప్పుడు కూడా నువ్వు అనుభవించకపోతే, ఎలాగూ అనుభవించలేదు, దాంట్లో ఏం ఆనందం ఉందో ఏముందో నీకు తెలియదు కాబట్టి మాలాధారణ తర్వాత నువ్వు దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏంటో నీకు తెలియదు. మరి మాల వేసుకున్నప్పుడు అనుభవిస్తున్నావంటే చాలామంది అనుభవించరు. ఎందుకు అనుభవించరయ్యా అంటే,
మాల వేసుకున్న వాళ్ళు తెల్లవారుజామున స్నానం చేసిన కాడి నుంచి పూజ అయిపోయే వరకు కూడా చాలా వరకు మౌన ముద్రలో ఉంటూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఆ పూజ అయ్యే వరకు ఏకాగ్రతతోటి ఆ పూజను కొనసాగిస్తే అనుభూతి నీకు తెలుస్తుంది. కానీ ఏం చేస్తున్నారంటే సాధారణంగా మాలాధారణ వేసిన వాళ్ళందరూ ఒక చోట ఉంటారు. స్నానం చేసే కాడి నుంచి స్టార్ట్ అవుతుంది మాట్లాడుకోవడం. ఆ మాట్లాడుకోవడం కూడా లోకాభిరామాయణమే. లోకంలో ఏం జరిగినాయి, సినిమా విషయాలు మాట్లాడుతున్నారు, రాజకీయ విషయాలు మాట్లాడుతున్నారు, ఊళ్ళ విషయాలు మాట్లాడుతున్నారు, కుటుంబ విషయాలు మాట్లాడుతున్నారు, ఇంకా మాట్లాడకూడనివి కూడా మాట్లాడుతుంటారు. ఎటువంటి నియమాలు ఏం లేవు. ఆ విధంగా వాళ్ళకు గైడెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు కూడా పెద్దగా లేరేమో. కాబట్టి అన్ని విషయాలు మాట్లాడుతూనే ఉంటారు. అంటే స్నానం చేసే దగ్గర నుంచి మాట్లాడుతూ, లేచిన దగ్గర నుంచి మాట్లాడుతూ, పూజ చేసేటప్పుడు కూడా ఎంతమంది సొంతంగా పూజ చేస్తున్నారో నాకు తెలియదు ఇండివిజువల్గా, లేదా అందరూ కలిసి సామూహికంగా చేసినప్పుడు కూడా ఎంతమంది మౌనంగా ఆ స్వామివారి మీద దృష్టి నిలిపి మౌనంగా ఉంటూ ఏకాగ్రతతోటి ఆయన్నే చూస్తూ ఆ సంకీర్తనను కళ్ళు మూసుకొని మైమర్చిపోయి పాల్గొంటున్నారో నాకు తెలియదు. కానీ ఆ యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి లేవని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వేసుకున్నటువంటి వారి నడవడికను మనం చూసినప్పుడు, వారి మాట్లాడే విధానాన్ని చూసినప్పుడు అది లేదని తెలిసిపోతుంది. అంటే స్నానం చేసేటప్పుడు లేచినప్పటి నుంచి స్నానం చేయడం, పూజ చేయడం, ఈ సమయంలో కూడా మాట్లాడుకుంటూ ఉంటే ఆ పూజ చేసే గురుస్వామి ఎవరు ఆయన మాత్రమే పూజ చేస్తుంటే మిగతా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అది ఏకాగ్రత కాదు. దానివల్ల మనకు ఎటువంటి ఫలితం రాదు, అనుభూతి రాదు. అనుభూతి రానప్పుడు నువ్వు 41 రోజుల తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలని నీకు అనిపించదు, వదిలేస్తావు, అయిపోయింది. 41 రోజులతో అయిపోయింది. ఎందుకంటే ఉన్నప్పుడు రాలేదు, అయిపోయిన తర్వాత ఇంకెలాగూ ఉండదు. మరి ఏంటి దానివల్ల లాభం అనేది కూడా చూసుకోవాల్సి వస్తుంది. కనుక ఏకాగ్రత, నియమనిష్టలు చాలా ఇంపార్టెంటు. తర్వాత ఆహార నియమాలు ఎంతవరకు పాటిస్తున్నాం. ఎందుకంటే మాలాధారణ ద్వారా ఆచరించాల్సిన మరో ముఖ్యమైన ఏమంటే మితాహారం. ఉదయం టిఫిన్ చాలా తక్కువ తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనం కొద్దిగా తీసుకోవచ్చు, తప్పులేదు, కడుపు నిండా తినొచ్చు. ఎందుకంటే రాత్రి మళ్ళీ తక్కువ తీసుకోవాలి. ఈ నియమాలు మనం పాటిస్తున్నామా? అలాగే ఉదయం టిఫిను, రాత్రి టిఫిను, మధ్యాహ్నం భోజనం ఇవి స్వాములే వండుకొని తినాలి, లేదా ఎవరైనా మంచి వ్యక్తులు, మంచి భక్తులు వండిన ఆహార పదార్థాలని స్వీకరించాలి. ఎక్కడో హోటల్లో తినడానికి లేదు, తినకూడదు. కానీ ఇప్పుడు చెప్పాం కదా, జీవన విధానం మారిపోయింది. అందరూ మాలలు వేసుకోవాలి అనుకుంటున్నారు, వేసుకుంటున్నారు. వాళ్ళు ప్రయాణాలు చేస్తుంటారు, ఉద్యోగం పని మీద ప్రయాణాలు చేస్తుంటారు. ఆ సమయంలో బయట హోటల్లో కూడా తింటూ ఉంటారు. తప్పని పరిస్థితి. సరే, తప్పని పరిస్థితుల్లో మనం ఏం చేయలేము, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ వీలైనంత వరకు వాళ్ళే వండుకొని, ఏదో స్వాములు మాలేసుకున్న స్వాములే వండుకొని తీసుకోవడం ఉత్తమం అవుతుంది. అది వీలు కానప్పుడు మీకు తెలిసిన ఒక మంచి వ్యక్తులు, అది హోటల్ అయినా సరే, వాళ్ళు మంచి వాళ్ళు, భక్తులు, నీతి నిజాయితీలతో జీవిస్తుంటారు, మంచి హృదయం కలిగిన వాళ్ళు, మాలాధారణ చేయకపోయినా సరే వాళ్ళు మాల వేసుకున్న వాళ్ళగా జీవిస్తుంటారు అని అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా వండించుకొని ఆహారం స్వీకరించవచ్చు. ఇలా పవిత్రుల చేత, మంచి హృదయం గల వారి చేత వండించుకుని ఆహారం తీసుకుంటే వీరి మనసు కూడా పవిత్రంగా ఉంటుంది. దానికి సైంటిఫిక్గా కూడా రీజన్స్ ఉంటాయి. అలాగే ఆహారం మితంగా తీసుకుంటామా చూడాలి. కానీ జోక్గా చెప్పుకుంటే చాలామంది గురించి ఏం చెప్తారంటే, మాల వేసుకున్న స్వాములే సాయంత్రం పూట ఆహారాన్ని టిఫిన్ రూపంలో కాస్త ఎక్కువగానే తీసుకుంటుంటారు. ఎందుకంటే రకరకాల పదార్థాలని తయారు చేయించుకుంటారు, లేదా స్వాములకు పెడితే పుణ్యం వస్తుందని గృహస్థులు కూడా రకరకాల పదార్థాలను చేస్తారు. వాళ్ళకు పుణ్యం వస్తుందో రాదో కానీ భుక్తాయాసం వస్తుంది. దానివల్ల తమోగుణం పెరుగుతుంది. దానివల్ల భక్తిని ఆచరించే గుణాలు తగ్గిపోతాయి. ఎక్కువ ఆహారం ఎవరైతే తీసుకుంటారో వారు భక్తిని ఆచరించలేరు. కాబట్టి రాత్రి సమయంలో కానీ ఉదయం సమయంలో కానీ తీసుకునే ఆహారం మితంగా ఉండాలి. దాన్ని పాటిస్తున్నామా లేదా చూడాలి. ఎవరైనా భజనకు పిలిస్తే ఒక 2 ఇడ్లీ, ఒక వడ చాలమ్మ అని చెప్పడం, లేదా 2 పూరీలు చాలని చెప్పడం. అంటే ఆహారం ఎంత మితంగా తీసుకుంటే శరీరం అంత చైతన్యవంతంగా ఉంటుంది, బుద్ధి అంత తీక్షణంగా పనిచేస్తుంది.
భగవంతుని విషయాల్లో మనసు నిలబడుతుంది. నిద్ర రాదు, బద్ధకం రాదు, సోమరతనం రాదు, కోపం రాదు. ఆహార పదార్థాలు అన్ని గుణాలని క్రియేట్ చేస్తాయి. కాబట్టి మితాహారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఒక ప్రచారం ఏంటంటే మాలధారణ వేసుకున్న వాళ్ళకు భజనలో అయిపోయిన తర్వాత పూజకి, ఆ పూజ తర్వాత పెట్టే ఆహార పదార్థాలు చాలా రకాలు చేస్తూ ఉంటారు. స్వాములు, ఏ స్వాములైనా సరే, ఏ మాలైనా సరే ఎక్కువగా టిఫిన్ తీసుకుంటూ ఉంటారు అని కొంతమంది దాని గురించి కామెంట్ చేస్తుంటారు. దాంట్లో నిజాలు నాకు తెలియదు. నేను ఎప్పుడు కూడా వాటికి వెళ్ళలేదు, తెలియదు. కానీ కామెంట్స్ మాత్రం విన్నాం. అది ఒకవేళ నిజమైతే దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వాములు కానీ, గురుస్వాములు కానీ, ఏ మాల వేసుకున్నవారైనా సరే భజన కార్యక్రమం పిలిచినప్పుడు, పూజ కార్యక్రమం పిలిచినప్పుడు చాలా తక్కువ ఆహారాన్ని తయారు చేయమని చెప్పాలి. చాలా తక్కువ రకాలు చేయమని చెప్పాలి. ఈ పూజా ఖర్చులు, భజనల ఖర్చులు కూడా వీలైనంత వరకు తగ్గించి ఏర్పాటు చేస్తే చాలామంది వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ భజనల్లో, పూజల్లో ఆడంబరాలు కూడా బాగా ఎక్కువగా అయిపోయాయని, చాలా ఖర్చు వస్తుందని, ఒకరిని మించి ఒకరు చేయాలని చూస్తున్నారని, దానికి భక్తి పేరు పెట్టేశారని, స్వామికి ఎంత చేస్తే అంత మంచిది, నువ్వు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా, ఇంట్లో ఫంక్షన్లు చేసుకోవట్లేదా, వాటి ఖర్చు పెట్టట్లేదా అని ఇలా రకరకాలుగా అంటుంటారని కూడా వింటాం. నిజమే. ఇక్కడ మనం పాటించాల్సింది ఏంటంటే బాగా ఉన్నవాడు చేసినప్పుడు వాడి చేత ఎక్కువగానే చేయించవచ్చు, తప్పులేదు. లేని వాడికి మనం ఒక సజెషన్ ఇవ్వాలి. లేదని నువ్వు కంగారు పడొద్దు, అందరిలాగే నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టాలని చూడొద్దు, ఆడంబరంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీకున్నంతలో చెయ్యి. ప్రసాదాలు కానీ, ఆ అలంకరణ కానీ ఏదైనా సరే నీకున్నంతలో చెయ్యి, ఇబ్బంది పడొద్దు అని స్వాములు చెప్పడం ద్వారా అతను ధైర్యంగా పూజ చేసుకుంటాడు, తక్కువ ఖర్చులో ముగించుకుంటాడు, అప్పుల పాలు కాకుండా ఉంటాడు. కావలసింది భగవంతుని సేవలో మన భక్తి శ్రద్ధలే తప్ప ఖర్చు కాదు. ఆయన ఖర్చును చూడ్డు, ఆడంబరాన్ని చూడ్డు, నీ శ్రద్ధాభక్తులు చూస్తాడు. అలాగని చెప్పి ఒక కోటీశ్వరుడు ఆయన ఖర్చును చూడ్డు, ఆడంబరం చూడ్డు అని చెప్పి 10 రూపాయలు పెట్టి చేస్తే అది కూడా చూస్తాడు. డబ్బులు ఉండి కూడా, కావాల్సినంత ఉండి కూడా దేవుడి విషయంలో పిసినార్తనం చూపిస్తే అది కూడా చూస్తాడు, వాడికి రావాల్సిన ఫలితం రాదు. కాబట్టి ఉన్నవాడు ఉన్నంతలో చేయాలి, లేనివాడు లేనంతలో చేయడానికి కూడా అవకాశం కల్పించాలి. వారికి ఆ విధంగా చెప్పాలి, ధైర్యంగా చెప్పి వాళ్ళ ఖర్చు తగ్గేలా చూడాలి. ఇది కూడా మాలాధారణ వేసుకునే వాళ్ళు చెయ్యాలి. ఆ తర్వాత మాలాధారణ సమయంలో మౌనం అనేది చాలా వరకు పాటించాలి. మౌనం అనేది చాలా మౌనమే నిజమైన పూజ, మౌనమే నిజమైన ధ్యానం, మౌనమే నిజమైన కీర్తన. మౌనాన్ని మించింది లేదు. ఎందుకంటే నోటిని మించింది మరొకటి లేదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలన్నా, పాపం సంపాదించుకోవాలన్నా కానీ మన మాటని మించింది లేదు. కనుక మాటలు ఎంత పొదుపుగా మాట్లాడితే, ఎంత తక్కువగా మాట్లాడితే, అసలు మాట్లాడకపోతే పాపాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఎదుటి వాళ్ళ బాధలు ఉండవు. నోరు చేసిన పాపం ఇంకేది చేయదు. కాబట్టి ఆధ్యాత్మిక భావనలతో ఉంటూ మౌనాన్ని ఎక్కువగా మనం ఆచరిస్తూ ఉండాలి. అవసరమైతేనే మాట్లాడాలి. అవసరమైతే కూడా వీలైతే సైగలు చేస్తూ కార్యక్రమాలు చేయడం నేర్చుకోవాలి. తప్పని పరిస్థితుల్లో మాట్లాడాలి. అంత డీప్గా వెళ్ళగలిగితే, అంతర్ముఖంలోకి, మౌనంలోకి వెళ్ళగలిగితే ఆ మాలాధారణ చాలా సక్సెస్ అవుతుంది. తర్వాత కూడా అతను చాలా గొప్పగా జీవించే అవకాశం ఉంటుంది. తరువాత మాట్లాడే మాట, ఒకవేళ మాట్లాడాల్సి వస్తేనే మాట్లాడాలి. ఆ మాట్లాడే ప్రతి మాట పవిత్రంగా ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడానికి వీల్లేదు మాలాధారణలో. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ వేస్తున్నారు మాలలు. మాల వేసుకోకముందు ఎలా పడితే అలా ఇష్టారాజ్యంగా మాట్లాడడం వచ్చేవాడు కూడా మాలేస్తున్నాడు. మరి మాలేసుకున్న తర్వాత కూడా వాడు అలాగే మాట్లాడితే ఆ మాల విలువ పోతుంది. మాలకు సంబంధించిన దైవానికి ఉన్నటువంటి విలువ పోతుంది. మాలను అవమానించినట్టు అవుతుంది, దైవాన్ని అవమానించినట్టు అవుతుంది. మాల వేసుకోవడం ద్వారా పాపం కూడా వస్తుంది. కనుక మాలాధారణ వేసిన స్వాములు చాలా పవిత్రంగా మాట్లాడాలి, చాలా శాంతంగా మాట్లాడాలి. ఈ మాలాధారణ సమయంలో కోపం అనేదని అసలు దగ్గరికే రానేయకూడదు. మాట్లాడకూడని మాటలను అసలు నోటితో పలకనేకూడదు. వీలైనంత వరకు మౌనంగా ఉండాలి. ఇలా ఉంటున్నామా ఓసారి పరిశీలించుకోవాలి. అలాగే మన ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి. మాల వేసుకోకముందు ఒక్కొక్కరి జీవితాల్లో అపవిత్రత చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చేయకూడని పనులు చేయొచ్చు, చేయకూడని ఆలోచనలు చేయొచ్చు. కానీ మాల వేసుకున్న తర్వాత
పనులు కూడా పవిత్రమైనవి చేయాలి, ఎంచుకొని మరీ చేయాలి. ఈ పని మంచిదేనా, ఈ పని వల్ల ఏదైనా ఎవరికైనా నష్టం కలుగుతుందా, ఈ పని వల్ల నాకేమైనా పాపం వస్తుందా, ఇవన్నీ ఆలోచించుకొని మాలధారణలో ఆ పని చేయగలిగితేనే మంచిదైతేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. ఆలోచన కూడా ఏ ఒక్క వ్యక్తి గురించి మనసులో చెడుగా ఆలోచించొద్దు, ఏ ఒక్క వ్యక్తికి నష్టం కలిగించాలనే ఆలోచన రానియకూడదు, ఏ ఒక్క చెడ్డ ఆలోచన రాకూడదు. వస్తే వెంటనే వాటిని క్లోజ్ చేసేయాలి, భగవన్ నామస్మరణ చేసుకోవాలి. అవి క్లోజ్ అవ్వవు, నువ్వు వెంటనే నామస్మరణ చేసుకుంటే క్లోజ్ అవుతాయి. అలా మనస వాచ కర్మన నువ్వు పవిత్రంగా జీవించే ప్రయత్నం చేయాలి. మాలాధారణ ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నావా, అది ఒకటి ఆలోచించుకోవాలి. అలాగే సద్గ్రంథ పఠన చెయ్యాలి, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ సమయం ఆధ్యాత్మిక గ్రంథాలని పఠించడం ద్వారా అనేకమైనటువంటి విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది, మహాత్ముల అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది, జీవిత విలువలు తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఎలా జీవించకూడదో ఎలా జీవించాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది, ఎలా జీవిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడం ద్వారా మాలాధారణ తర్వాత కూడా నువ్వు నీ జీవితాన్ని క్రమ పద్ధతుల్లో నీతి నియమాలతో ధర్మబద్ధంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాలాధారణ సమయంలో సద్గ్రంథ పఠనం తప్పనిసరి. ఆ తర్వాత సత్సంగాలు. మాలాధారణ సమయంలో మనం భజనలు చేస్తున్నాం, కీర్తనలు చేస్తున్నాం, నాట్యాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, కానీ సత్సంగాలు చేస్తున్నామా? సత్సంగం అంటే సత్యాన్ని తెలియజెప్పేది, సత్యమైన పరమాత్మతో నిన్ను కలిపేది, సత్యాన్ని తెలియజెప్పేది. సత్యాన్ని తెలుసుకున్నప్పుడే నీవు నీ జీవితంలో అసత్యాన్ని వదిలేస్తావు, దుర్మార్గాన్ని వదిలేస్తావు, పాపాన్ని వదిలేస్తావు, అవినీతిని వదిలేస్తావు. సత్యం తెలియకపోవడం వల్ల ఏది మంచో ఏది చెడో తెలియకపోవడం వల్ల నువ్వు ఇష్టారాజ్యంగా జీవిస్తున్నావు. నీకు తెలియదు కాబట్టి జీవిస్తున్నావు. నీ లాభాన్ని నువ్వు చూసుకుంటూ జీవిస్తున్నావు, నీ ఆనందాన్ని నువ్వు చూసుకుంటూ జీవిస్తున్నావు. తప్పు లేదు, నా ఆనందం కోసం నా లాభం కోసం లోకమంతా అలాగే ఉంది అనుకుంటావు. కానీ అలా జీవించడం వలన అవతలి వారికి ఎవరికైనా నష్టం కలిగితే, సమాజానికి నష్టం కలిగితే, ప్రభుత్వానికి నష్టం కలిగితే, తోటివారికి నష్టం కలిగితే అది పాపాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ పాపం నిన్ను భవిష్యత్తులో కట్టి కుడుపుతుంది. అది భయంకరమైన రోగంగా నీకు సంక్రమించవచ్చు. నీ ఇంట్లో కుటుంబ సభ్యులకు భయంకరమైన కష్టాలు రావచ్చు, నీకు భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు సృష్టించవచ్చు, నీకు భయంకరమైన అవమానాలు సృష్టించవచ్చు. కాబట్టి ఈ సృష్టి మొత్తం కూడా కర్మఫలాన్ని అనుసరించి నడుస్తుంది. ప్రతి ఒక్కరూ అనుభవించే సుఖదుఖాలు వారు చేసుకున్న కర్మలను బట్టే వస్తున్నాయని నీకు అర్థమైనప్పుడు నువ్వు నీ కర్మల్ని సరిచేసుకుంటావు. ఏ కర్మ చేసినా చాలా జాగ్రత్తగా చేస్తావు, ఏ ఆలోచన చేసినా చాలా జాగ్రత్తగా చేస్తావు. నీ జీవితం అంతా మారిపోతుంది. ఇవన్నీ సద్గ్రంథాల పఠనం ద్వారా, సత్సంగాల ద్వారా తెలుస్తుంది. మరి ఈ ప్రయత్నం జరుగుతుందా మాలాధారణ సమయంలో? ముఖ్యంగా మాలాధారణ వేసుకున్న వాళ్ళు 41 రోజుల్లో వీలైతే ప్రతిరోజు, వీలు కాని వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు లేదా వారానికి ఒకసారైనా సత్సంగం ఏర్పాటు చేసుకొని, సత్సంగం చెప్పగలిగినటువంటి వారిని పిలిపించుకొని సత్యాన్ని చెప్పించుకుంటే దాని ప్రభావం నీ మీద పడితే నీ జీవితం మారిపోతుంది. ఒక సత్సంగం వల్ల మాత్రమే జీవితం మారుతుంది, మనసు మారుతుంది, అలవాట్లు మారుతాయి, మనిషి మారిపోతాడు. మనిషి మారితే జీవితం మారిపోతుంది. కాబట్టి సత్సంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం మాలాధారణ సమయంలో చెయ్యాలి. ధ్యానం చేస్తున్నావా? రోజుకి ఎంత సమయం ధ్యానం చేస్తున్నావు? కళ్ళు మూసుకొని అంతర్ముఖంలో ఇంద్రియాలని మూసుకొని ఏకాంతంగా కూర్చొని బయట విషయాలు ఏమి లోపలికి రానేయకుండా, లోపటి విషయాలు ఏవి గుర్తుకు రాకుండా మనసును నియంత్రించి ఇంద్రియాలని అంతర్ముఖం చేసి నిశ్చలమైనటువంటి స్థితిలో కూర్చోవడమే ధ్యానం. ఆ ధ్యానం చేస్తున్నావా? అలా చేసినప్పుడే ఆ ధ్యానం నుంచి నువ్వు పొందుతున్న ఆనందం నీకు తెలుస్తుంది. మనసు పని చేస్తున్నప్పుడు ఎలా ఉంది, మనసు పని చేయకుండా దాన్ని నిలబెడితే ఎలా ఉంది నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మనసు పని చేయకుండా ఖాళీగా ప్రశాంతంగా శూన్యంగా ఉన్నప్పుడు గొప్ప ఆనందంగా ఉంది. అనవసరంగా నేను అవి చేసి ఇవి చేసి అవి ఆలోచించి ఇవి ఆలోచించి గందరగోళం అయిపోతున్నాను, నాకు నేనే చెడగొట్టుకుంటున్నాను, నాకు నేనే అశాంతి సృష్టించుకుంటున్నాను. కాబట్టి మౌనంలో ధ్యానంలో ఉన్న గొప్ప ఆనందం ఇంకా దేంట్లో లేదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ జీవితం మారిపోతుంది.
కాబట్టి ఇలా సద్గ్రంథ పఠన, సత్సంగము, మౌనము, ధ్యానము, పూజా విధానము, నియమనిష్టలు ఇవన్నీ 41 రోజుల్లో చక్కగా ఆచరించి నువ్వు ఒక ఋషిలాగా మారిపోవాలి. 41 డేస్ అయ్యేసరికి నీ గడ్డాల మీసాలతో పాటు నీ మనసు బుద్ధి కూడా పెరిగి 41 రోజు ఈ 41 రోజుల్లో నిజమైన జీవితం అంటే ఏంటి, నిజమైన ఆనందం అంటే ఏమిటి, దేంట్లో ఉంది ఆనందం? మనం బయట భౌతిక ప్రపంచంలో ఇలా పరిగెడుతూ ఆ పని ఈ పని చేస్తూ ఎలా పడితే అలా జీవిస్తూ దురలవాట్లకు వ్యసనాలకు బానిసలమైపోయి కొడుతూ తిడుతూ మన స్వార్థం మన ఆనందమే మన ప్రయోజనమే చూసుకుంటూ జీవిస్తూ అదే జీవితం అనుకుంటూ 10 మందిని కొట్టి తిట్టడమే గొప్పతనం అనుకుంటూ ఎలా పడితే అలా సంపాదించుకోవడం కోటీశ్వరుడు అయిపోవడమే గొప్పతనం అనుకుంటూ ఉన్న జీవితం గొప్పదా? ఈ 41 రోజుల్లో ఈ జప తప ధ్యానాలు, భగవంతుని పూజ, ఏకాగ్రత, మౌనం, నియమాలు, సద్గ్రంథ పఠనం, సత్సంగం, వీటిల్లో జీవితం బాగుందా అని అయిపోయేలోగా నీకు నువ్వే ఆలోచించుకోవాలి. ఇంతకు ముందున్న జీవితంలో మనసు ఎలా ఉంది, అప్పుడున్న జీవితంలో ఎన్ని ఆందోళనలు ఉన్నాయి, ఎంత టెన్షన్ ఉంది, డబ్బులున్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ ఆందోళన టెన్షన్ కూడా వాటికంటే ఎక్కువే ఉంది. కానీ ఈ జీవితంలో ఎలా ఉంది, ఏమైనా ఆందోళనలు ఉన్నాయా, ఏమైనా టెన్షన్ ఉందా, ఎంత ప్రశాంతత ఉంది, ఇవి బేరే చేసుకొని నువ్వు చూసుకొని నీకు ఎటువంటి జీవితం కావాలో నువ్వే నిర్ణయించుకొని మాలాధారణ అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఆ విధమైన జీవితాన్ని జీవించినప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. మాలాధారణ దీనికోసమే ఏర్పాటు చేశారు. 41 డేస్ ఇందాక చెప్పిన ఆ లక్షణాలన్నింటినీ ఆచరిస్తూ జీవిస్తే అందులో నుంచి నువ్వు గొప్ప అనుభూతిని, ఆనందాన్ని పొందుతావు, శాంతిని పొందుతావు. దాన్ని నువ్వు ఇంకా వదలమన్నా వదలలేవు. 41 డేస్ తర్వాత కూడా నువ్వు అదే జీవితాన్ని జీవిస్తావు. దాని ద్వారా నీ జీవితం మారిపోతుంది. ఇలా అందరూ మాలాధారణల ద్వారా మనుషులందరూ కూడా ఆఫ్టర్ మాల కూడా వాళ్ళ జీవితాలను మార్చుకొని పవిత్రంగా నీతి నిజాయితీతో జీవిస్తే, ధర్మబద్ధంగా జీవిస్తే ఈ సమాజం శాంతిధామం కాదా? అసలు ఒక్కసారి మాల వేసి 41 డేస్ ఇప్పుడు చెప్పబడిన విధంగా జీవిస్తే 41 డేస్ తర్వాత ఇక అతను జీవితం మారిపోతే మళ్ళీ మాల వేయాల్సిన అవసరమే లేదు. మళ్ళీ మాలలు ఎందుకు వేస్తున్నామంటే మనమేం మారట్లేదు. కాబట్టి మాల వేసుకున్న టైంలో కొద్దిగా బాగుంది, మాల వేసుకునే సమయం కంటే మాల వేసుకున్న సమయంలో కొద్దిగా బాగుంది అని అనుకోవడం వల్లనే మళ్ళీ మాలలు వేసుకుంటున్నాం. కానీ ఒకసారి మాల వేసుకున్న తర్వాత అదే మాలాధరణలో ఉన్న జీవితాన్ని తర్వాత కూడా కొనసాగించగలిగితే, జీవితం మొత్తానికి మాల వేసుకోగలిగితే మళ్ళీ మాల వేసుకోవాల్సిన అవసరం రాదు. బాబా దయతో నేను 2009లోనూ కాదు 98లో ఎప్పుడు మాల వేసాను. ఒకసారి 98, 99, 70 రోజులు వేసాను మాల, కంటిన్యూ చేశాను, బాగుంది కదా అని. ఇంకా ఆ తర్వాత మాల వేయలేదు, జీవితానికి మాల వేసేసాను. ఆ తర్వాత అయ్యప్ప స్వామి భక్తులతోటి వెళ్ళడానికి, అయ్యప్ప యాత్రలన్నీ చూడడానికి నా మిత్రుల యొక్క ప్రోద్బలంతో అవసరం లేకపోయినా అయ్యప్ప స్వామి కోసం 2 సార్లు మాలలు వేసాను. కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు యాత్రలు, పుణ్యక్షేత్రాలని చూశాను. స్వామివారిని 2 సార్లు దర్శించుకున్నాను. ఇంతవరకు బాబా మాల వేయనేలేదు. మాల యొక్క ఉద్దేశం మనసును మార్చుకోవడం, అలవాట్లను మార్చుకోవడం, పవిత్రమైన జీవితాన్ని జీవించడం. అది ఒక మాలతో సాధిస్తావా, 2 సార్లు వేసుకొని సాధిస్తావా, అది నీ ఇష్టం, నీ సంకల్ప బలాన్ని బట్టి ఉంటుంది. 10 సార్లు 20 సార్లు వేసినా కానీ నీ జీవిత విధానం మారకపోతే ఎన్నిసార్లు మాల వేసినా వృధా అవుతుంది. కొంతమంది మాలాధారణ ప్రయోజనాన్ని పొంది మాల అయిపోయిన తర్వాత కూడా పవిత్రంగానే జీవిస్తూ, మాలలో ఉన్నట్టుగానే జీవిస్తూ పవిత్రంగా ఉన్నా మాల వేసుకుంటే ఇంకా కొద్దిగా బాగుంటుందేనో, లేదా అది ఒక నియమంగా పెట్టుకున్నాము, స్వామికి మాట ఇచ్చామనే ఉద్దేశంతో కూడా మాలాధారణ కంటిన్యూ చేస్తారు. మాల వేసుకోకుండా కూడా వాళ్ళు మంచిగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, స్వామికి ఇచ్చిన మాట వల్ల మాల వేసుకుంటే మరికొద్దిగా బాగుంటుందనో, మాల వేసుకొని అయ్యప్ప దర్శనానికి వెళ్తే బాగుంటుందనో, లేదా ఇతర దేవతల దర్శనానికి వెళ్తే బాగుంటుందనో ఒక ప్రయోజనంతో
మాలేసుకుంటూ ఉంటారు కంటిన్యూగా. అదేం తప్పు లేదు. కానీ ఏదేమైనా మాలాధారణ ప్రయోజనం, మాల అయిపోయిన తర్వాత నీ జీవితం మార్పు చెందాలి. దుర్వ్యసనాలు పూర్తిగా వదిలేయాలి. దుర్వ్యసనం అంటేనే ఆమడ దూరంలో ఉండే అంత కఠిన నియమంతో ఉండాలి. ముఖ్యంగా దుర్వ్యసనాలు, ముఖ్యంగా తాగుడు. తమాషాగా కొంతమంది అంటుంటారు, ఇప్పుడు మాలాధారణ అంతా తాగుడు మానేయడానికి వేస్తున్నారు అంటారు కొంతమంది. అది అందరూ కాదు, పర్సెంటేజ్ 1-2 ఉండొచ్చు. నేనేమంటే అది కూడా ప్రయోజనమే కదా. మాలేసుకోవడం వల్ల అతను మందుకు దూరం అవుతున్నాడు అంటే ఆ 41 రోజులు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది, భార్య పిల్లలు హాయిగా ఉంటారు, అతను కూడా కొద్దిగా ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాడు, మానసికంగా కొద్దిగా బాగుంటాడు. ఒకవేళ అది బాగుందనుకుంటే తర్వాత అతను మానేయవచ్చు, అందరూ మానేయకపోవచ్చు. మాల వేసుకున్న వాళ్ళు కొంతమంది మాల వేసుకున్న తర్వాత కూడా మాల వేసుకోకముందు ఉన్నలాగే జీవించడం వల్ల ఏవో 1-2 వాటికి దూరంగా ఉండడం వల్ల ఎప్పుడెప్పుడు మాల తీసేద్దామా, ఎప్పుడెప్పుడు మళ్ళీ వాటిని స్వీకరిద్దామా అనే ఆలోచనతో కూడా ఉంటారు అని చెప్తుంటారు. అది కరెక్ట్ కాదు. దానివల్ల ఏం లాభం? మాల వేసుకోకపోవడమే ఉత్తమం. మాల వేసుకొని ఏదో 1-2 వదిలేయొచ్చని వేసుకున్నప్పటి నుంచి దాన్నే కలవరిస్తూ దాన్నే పలవరిస్తూ ఎప్పుడు మాల తీస్తామా అని అంటే దానివల్ల ఏం లాభం లేదు. కాబట్టి మాలాధారణ వల్ల 100% రావాల్సిన ప్రయోజనం ఏంటంటే మాల అయిపోయిన తర్వాత దుర్వ్యసనాలు పూర్తిగా వదిలేయగలిగితే అతను ధన్యుడు. ఆ తర్వాత మాలాధారణ ద్వారా చెడ్డ ఆలోచనలు, చెడ్డ గుణాలు, కోపం, ఈర్ష్య, ద్వేషం, స్వార్థం, అహంకారం, ఈ గుణాలు ఉన్నాయి కదా, ఆ గుణాలను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేసి ఆ గుణాల నుంచి కూడా బయటపడిపోయి మంచి వ్యక్తిలాగా జీవించడం అనేది మాలాధారణ ద్వారా సంపాదించుకోగలిగితే అరిషడ్ వర్గాలు అంటే మనసుకు సంబంధించింది వాటిని నియంత్రించుకోవడం సాధించుకోవాలి, వాటిని పూర్తిగా నిర్మూలించుకోవడం సాధించుకోవాలి, దుర్వ్యసనాల్ని పూర్తిగా దూరం పెట్టాలి. ఈ 2 భౌతికమైన ప్రయోజనాలు. అద్భుతమైన జీవితం ఉంటుంది. అతని చుట్టూ అతని కుటుంబ సభ్యులందరూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు, దుర్వ్యసనాలు లేని వ్యక్తితో, దుర్గుణాలు లేని వ్యక్తితో. ఇవి తప్పకుండా రావాలి ప్రయోజనాలు. ఇవి రాకపోతే నీ జీవితం వృధా. ఎన్నిసార్లు మాలేసినా, ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఎవడు ఉద్ధరించలేడు. కాబట్టి దుర్వ్యసనాలు 100% వదిలేయాలి. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. నీకు ఆ మాల అధిదేవత అయినటువంటి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ దేవుడు అనుగ్రహం లభించిందంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దుర్వ్యసనాలను పూర్తిగా వదిలేసి ఉండాలి. అప్పుడే నీకు ఆ దైవ అనుగ్రహం లభించిందని అర్థం. ఆ తర్వాత దుర్గుణాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరములు, ఈ 6 గుణాలు. ముఖ్యంగా కోపాన్ని వదిలేయాలి. అస్సలు కోపం ఉండకూడదు. ఎప్పుడన్నా వస్తే తప్పని పరిస్థితుల్లో వచ్చి మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి. దాన్ని కంటిన్యూ చేయకూడదు. కంటిన్యూ చేస్తే ద్వేషంగా మారిపోతుంది. ద్వేషం అస్సలు పనికిరాదు. కాబట్టి ఈ గుణాలను జయించాలి, ఈర్ష్యని జయించాలి, స్వార్థాన్ని జయించాలి, అవినీతిని పూర్తిగా వదిలేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ పనుల వల్ల వచ్చే ప్రయోజనం తాత్కాలికంగా ఉంటే వాటి వల్ల వచ్చే నష్టం, కష్టం భవిష్యత్తులో నువ్వు భరించలేనంతగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా 100 రెట్లు వస్తుంది. నువ్వు మంచి చేస్తే భవిష్యత్తులో 100 రెట్ల మంచి జరుగుతుంది. నువ్వు చెడు చేస్తే భవిష్యత్తులో 100 రెట్ల చెడు జరుగుతుంది. మనిషికి ఉన్న లక్షణం ఏంటంటే సుఖాలు ఎన్నైనా అనుభవిస్తాడు, ఇంకా కావాలంటాడు, ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటాడు. కష్టం ఇస్తే మాత్రం భరించలేనంటాడు. చిన్న ఘోరంత కష్టం కూడా అబ్బాయి నేను భరించలేనంటాడు, తీసేయండి అంటాడు. కాబట్టి నీకు భవిష్యత్తులో కష్టాలొద్దు, నష్టాలొద్దు, రోగాలొద్దు, అవమానాలొద్దు, ప్రశాంతంగా ఉండాలంటే వ్యసనాలకు దూరంగా ఉండు, తప్పులు చేయకుండా ఉండు, ఎవరిని బాధించకుండా ఉండు, పవిత్రంగా ఉండు, భగవద్భక్తితో జీవించడం నేర్చుకో. భగవంతునికి శరణాగతి చేసి అహంకారం విడిచి భగవద్భక్తుడిగా జీవించు. ఇదే మాలాధారణ యొక్క ప్రయోజనం. ఇది మనకు లభిస్తుందా చూసుకోండి. లభించకపోతే లభించాలి అనే సంకల్పం పెట్టుకొని వాటిని సాధించండి. అది మీ సంకల్ప బలంతో, మీ ప్రయత్నంతో వస్తుందే తప్ప మీరు మాలేసేసుకుంటే దేవుడు ఏం తెచ్చి ఇచ్చాడు.
మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. మీకు చేత కాకపోతే ఆయన్ని సహాయం అడిగితే, అర్థిస్తే ఆ మనోబలాన్ని మీకు ఇస్తాడు. ముందు మీకు నేను మారాలి, నేను మంచివాడిని కావాలి, నేను వ్యసనాలను పూర్తిగా వదిలేయాలి, నేను చెడ్డ అలవాట్లను పూర్తిగా వదిలేయాలి, నేను దుర్గుణాలను కూడా వదిలేసుకొని పవిత్రంగా ఉండాలి, భక్తుడిగా జీవించాలి, శాంతంతో జీవించాలి, సామరస్యంతో జీవించాలి, సమభావంతో జీవించాలి, కులమతాలకు అతీతంగా అందరినీ ప్రేమిస్తూ సోదరభావంతో జీవించాలి, నలుగురిలో నేను గొప్ప వ్యక్తిగా జీవించాలి, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఒక గొప్పవాడు చనిపోయాడే అని లోకం బాధపడేలా నేను జీవించాలి. పోతే పోయాడు దరిద్రుడు వాడు, ఎవడికి ఉపయోగపడ్డాడు అనేలా కాదు అనే ఆలోచనతో మనం జీవించినప్పుడు ఖచ్చితంగా జీవితం మారిపోతుంది. కనుక మాలాధారణ యొక్క ప్రయోజనాన్ని మరొక్కసారి బాబా అనుగ్రహంతో నాకు తెలిసినంత వరకు తెలియజేశాను. ఇందులో ఏదైనా దోషాలున్నా, తప్పులున్నా పెద్ద మనసు చేసుకొని క్షమించేయండి. ఓం సాయిరాం.